92 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో అత్యధిక ఫ్లాప్ రేషియో మెయింటైన్ చేస్తున్న హీరోల్లో ఒకడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. అసలు ఇన్ని ఫ్లాపులు ఇచ్చిన హీరో ఏనాడో షెడ్కి వెళ్ళిపోవాలి. అందుకు భిన్నంగా పాన్ ఇండియా రేంజ్లో అత్యధిక బడ్జెట్తో పాన్ ఇండియా స్టార్స్తో మంచు విష్ణు ఈ సినిమా తీస్తున్నాడంటే దానికి కారణం శ్రీ విద్యానికేతన్ అనే ఏటీఎం అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. కాగా కన్నప్ప చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కొంతకాలం క్రితం రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్లో మంచులోంచి మంచు విష్ణు రావడం మంచిగా కొంతమందిని ఆకర్షించింది. ఇందులో ప్రధానంగా ఆకర్షించిన అంశం మంచు విష్ణు పట్టుకున్నటువంటి విల్లు. ఇటువంటి విల్లును గతంలో ఏనాడు కూడా చూడలేదు. దేవతలు దానవులు ఉపయోగించే విల్లులా కాకుండా ఇది కమేడియన్స్ వాడే విల్లులా ఉందని అప్పట్లో సినీ విశ్లేషకులు విమర్శించడం కూడా జరిగింది. ఇకపోతే కన్నప్ప ఇప్పుడు మరో సంచలనానికి సమాయత్తమయ్యాడు. కన్నప్ప టీజర్ మే 20వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. వెన్యూ మరెక్కడో కాదు, ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు ఆశ్చర్యచకితులయ్యారు. ఏమిటి, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ స్టాండర్డ్స్ దిగజారాయా? లేకపోతే ఏంటి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సి గ్రేడ్ హీరోల జాబితాలో కూడా లేని ఒక హీరో సినిమా టీజర్ను ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శిస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. బహుశా కామెడీ కవర్ చేద్దామని కేన్స్ నిర్వాహకులు అనుకున్నారేమో, అందుకే ఈ చిత్రం యొక్క టీజర్ను ప్రదర్శిస్తున్నారేమో. ఎందుకంటే టీజర్లో ఇక్కడ మనకు కనబడుతున్న ఆయుధం చాలా వెరైటీగా ఉంది. థర్మోకోల్ షీట్స్తో చేసినట్లుగా కూడా కనబడుతోంది. అంతేకాదు హృదయకాలేయం సినిమాలో సంపూర్ణేష్ బాబు కూడా థర్మోకోల్ షీట్స్తో చేసినటువంటి ఒక డిజైనర్ వెపన్ వాడి ఆ సినిమాకు ఒక చక్కటి హిట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు స్ఫూర్తితో మంచు విష్ణు కూడా అటువంటి ఒక విచిత్రమైన ఆయుధాన్నే థర్మోకోల్ షీట్స్తో చేయించుకున్నాడని చెప్పి అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.